హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను టూ స్ట్రోక్ బైక్స్ గురించి. టూ స్ట్రోక్ బైక్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టూ స్ట్రోక్ బైక్ కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. జనరల్గా టూ స్ట్రోక్లో RX100 సిరీస్ అంటే బాగా ఫేమస్ అనమాట, డిమాండెడ్ సిరీస్. అది ఎక్కువ మంది RX100 బైక్స్ని కొనుక్కుందామని ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనుక్కుందామని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. ఇది నా 9th బైక్ అనమాట. జనరల్గా నేను టూ స్ట్రోక్ వాడిన బైక్స్లో ఇది నా 9th బైక్. సో క్లియర్గా మీకు చెప్తాను అన్ని విషయాలు, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు జీరో నాలెడ్జ్ ఉంటే టూ స్ట్రోక్ బైక్స్ పైన ఈ వీడియో చూస్తే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయను, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్, ఈ బైక్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడ కొనాలి. జనరల్గా OLX, ఫేస్బుక్, ఆన్లైన్ ఇన్స్టా పేజెస్, యమహాకి సంబంధించిన గ్రూప్స్, ఫైనాన్స్ షాప్స్, యమహాకి సంబంధించిన ఫేమస్ మెకానిక్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఇలాంటి సోర్సెస్లో బైక్స్ అనేవి మనం తీసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బైక్ కొన్నా సరే ముందుగా మీరు పేమెంట్ అయితే చేయొద్దు. ఫస్ట్ మీరు కొనుక్కున్న బైక్ ఫొటోస్, వీడియోస్, ఆ సౌండ్ మొత్తం ఫోన్లో చూసుకున్న తర్వాత మీరే డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ని చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి. నెక్స్ట్ సెకండ్ మెయిన్ పాయింట్, డాక్యుమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొనుక్కున్న బైక్కి పేపర్స్ లేవు, బట్ బైక్ చూడడానికి చాలా బాగుంది, కండిషన్ అంతా కూడా బాగుందన్నమాట. అప్పుడు దానికి ఒక రేట్ ఉంటుంది. నెక్స్ట్ బైక్కి పేపర్స్ ఉన్నాయి, నేమ్ ట్రాన్స్ఫర్ అవ్వదు, లైఫ్ లేదు, బట్ కండిషన్ బాగుంది అనుకోండి, అప్పుడు ఒక రేటు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది నా బైక్ లాగా, అప్పుడు దానికి ఒక రేటు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ కొనుక్కుందాం అనుకున్నారు, ఆ బైక్కి పేపర్స్ లేవు, బట్ చూడడానికి బాగుంది, కండిషన్ కూడా చాలా బాగుంది, 30 నుంచి 35 మధ్యలో ప్రైస్ పెట్టవచ్చు. నెక్స్ట్ వెహికల్కి పేపర్స్ ఉన్నాయి, లైఫ్ లేదు, ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు, ఆ బైక్కి 50 నుంచి 60,000 మధ్యలో ప్రైస్ పెట్టవచ్చు. కండిషన్ అంతా బాగుండి వెహికల్ చూడడానికి బాగుంటేనే. ఒకవేళ రిపేర్స్ ఉండి కండిషన్ బాగాలేదనుకోండి, అప్పుడు ఆ బైక్ ఉన్న రిపేర్స్ని బట్టి ప్రైస్ అనేది మనం తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ వెహికల్ చూడడానికి బాగుంది, కండిషన్ బాగుంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది యాజ్ ఆఫ్ నా బైక్ లాగా, అప్పుడు మీరు 1 lakh వరకు ప్రైస్ పెట్టవచ్చు. మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి బైక్ అంతా చాలా బాగుంది, గుడ్ లుకింగ్ వెహికల్ అనేది తక్కువ ప్రైస్కి రాదు, ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ తక్కువకి వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్టే. సో ఇది ప్రైజింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంతమంది ఏమని కామెంట్ చేస్తారంటే, ఇవి 20 years 30 years ఓల్డ్ బైక్స్, ఇవి బ్యాన్ అయిపోయినాయి, వీటికి ఎందుకు 60,000 1 lakh ప్రైజింగ్, సో అంత ప్రైస్ అనేది పెట్టకూడదు, వేస్ట్ అని చెప్పి కొంతమందికి ఆ ఒపీనియన్ ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంత రేట్ అయితే దాని ప్రైస్ అనేది అంత పెరుగుతుంది. టూ స్ట్రోక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్ ఏమైనా ఉన్నాయంటే అది యమహా అనమాట. లుకింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా ఓవరాల్గా యమహా సిరీస్ని కొట్టిన బైక్స్ అయితే లేవు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ RX-Z బైక్ తీసుకోండి, ఆ వెహికల్ అంతా చూడడానికి బాగుండి, కండిషన్ అంతా బాగుండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే 2,50,000 కూడా దాన్ని అమ్ముతారు, కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అలానే ఇప్పుడు నా బైక్ ఉంది కదా, వీడియోలో కనిపిస్తున్నది RX 135 4 స్పీడ్. ఈ బైక్ కండిషన్ అనేది చాలా బాగుంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి ఈ బైక్ని బెంగళూరులో కానీ, కేరళ, తమిళనాడు, హైదరాబాదు ఈ సైడ్ అమ్మితే ఈజీగా 1,80,000 2 lakhs కూడా వస్తాయి. ఏంటంటే మన సైడ్ ఈ బైక్స్కి అంత వాల్యూ అయితే లేదు, చాలామందికి తెలియదు వాల్యూ ఉందని చెప్పి. అదే బెంగళూరు, కేరళ, తమిళనాడు ఈ ప్లేసెస్లో ఏంటంటే వీటికి మంచి డిమాండ్ ఉంది, వీటి వాల్యూ వాళ్ళకి తెలుసు, అందుకే వాటి ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు అటు సైడు ఒక మంచి ప్రాపర్ RX100 కానీ RX 135 బైక్ కొనాలంటే 1 lakh to 2 lakh మధ్యలో ప్రైస్ అనేది ఉంటుంది, మీకు 1 lakh బిల్ అయితే రాదు. సో ఫైనల్గా నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నా బైక్ లాగా చూడడానికి చాలా బాగుండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి, ఫుల్ కండిషన్ ఉన్న వెహికల్ మీరు తీసుకోవాలంటే మినిమం 1 lakh ప్రైస్ అనేది ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉంటుంది, తక్కువకైతే రాదు. తక్కువకి వస్తుందంటే ఏదో ఫాల్ట్ ఉన్నట్టు, మీరు జాగ్రత్త పడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇంజిన్ నెంబర్ అంటారు, ఇది అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాసిస్ నెంబర్ అంటారు. ఇంకోటి ఏరియాలో కనిపిస్తున్నది చాసిస్ నెంబరు. ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబరు రెండు మ్యాచ్ అవ్వాలి. మీరు లైఫ్ ఉన్న బైక్ కొనుక్కున్నా, లైఫ్ లేని బైక్ కొనుక్కున్నా, పేపర్లు ఉన్న బైక్ కొనుక్కున్నా, పేపర్ లేని బైక్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా సరే ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ రెండు ఒకేలా ఉండాలి. రెండు ఒకే విధంగా లేవంటే ఇంజిన్ వేరే బైక్ది, చాసిస్ వేరే బైక్ది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు సేమ్ ఉంటేనే అది ప్రాపర్ డాక్యుమెంటేషన్ కింద వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఒకవేళ మీరు కొనుక్కున్న బైక్కి ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబరు డిఫరెంట్గా ఉండి రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ప్రైస్ అనేది తగ్గించేయండి, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, చాసిస్ రెస్టో. ఒకసారి మా ఫ్రెండ్ ఇలానే ఒక బైక్ కొనుక్కున్నాడు, అయితే సీట్ కింద ఓపెన్ చేసి చాసిస్ చెక్ చేయాలి. అయితే పాత వాండర్ ఏం చేశాడంటే చాసిస్ అనేది విరిగిపోతే వెల్డింగ్ చేయించాడు, వెల్డింగ్ చేయించింది కూడా తుప్పట్టేసి హోల్స్ పడిపోయాయి. సో ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఇవి బాగా పాత బైక్స్ కాబట్టి సీట్ ఓపెన్ చేసి చాసిస్ చెక్ చేయించండి.
సీట్ ఓపెన్ చేయాలంటే రేంజ్తో బోల్ట్లు ఓపెన్ చేయాలి. పర్లేదు, మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయించి చాసిక్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే వెల్డింగ్ చేయించేసి బ్లాక్ పెయింట్ కొట్టేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చాసిస్ కూడా సీట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ పాయింట్, ట్యాంక్ కింద కానీ ఇంజిన్ కింద కానీ ఎంసీల్స్ ఉన్నాయా లేవా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా ఓల్డ్ బైక్స్ కదా, ట్యాంక్ అనేవి ఈజీగా రస్టింగ్ అనేది వచ్చేస్తుంది, మెయిన్గా కింద అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే రస్టింగ్ అనేది వచ్చి హోల్స్ పడినప్పుడు వాటిని కవర్ చేయడానికి ఎంసీల్స్ పెట్టేస్తారు. అలానే ఇంజిన్ ఛాంబర్స్ కూడా బాగా ఓల్డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయినప్పుడు ఎంసీల్స్ పెట్టి సిల్వర్ పెయింట్ వేసేయటం లేదా వెల్డింగ్ పెట్టేసి సిల్వర్ పెయింట్ వేసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అవి చెక్ చేసుకోండి. సో ట్యాంక్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఛాంబర్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. చాసిస్ చెప్పే కదా రస్టింగ్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్యాంక్కి కింద ఎంసీల్స్ ఉన్నాయా లేవా, ఏమైనా బ్రేకేజెస్ ఉంటే ఎంసీల్స్ పెట్టి కవర్ చేశారా లేదా ఏదైనా జుగాడి చేశారా అనేది చూసుకోండి. అలానే బైక్ చాసిస్ కూడా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ పాయింట్, పెయింట్ క్వాలిటీ. జనరల్గా కొంతమంది ఏంటంటే డబ్బా పెయింట్ కూడా కొట్టేస్తూ ఉంటారు. డబ్బా పెయింట్ కొట్టినా సరే బైక్ చూడడానికి లుకింగ్ వైజ్ ఒరిజినాలిటీ లానే కనిపిస్తుంది. ఎందుకంటే డూప్లికేట్ పెయింట్ కొట్టేసి ఆ ట్యాంక్ స్టిక్కర్స్, యమహా లోగోస్, RX 135 లోగోస్, అలానే లేరింగ్ ఉంటుందన్నమాట. ఆ లేరింగ్ కొట్టేసామనుకోండి చూడడానికి ఒరిజినాలిటీ లానే కనిపిస్తుంది, అది ఒరిజినాలిటీ కాదు. మీరు ఖచ్చితంగా పెయింట్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. డూప్లికేట్ పెయింట్స్లో ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పడినప్పుడు ఈజీగా పోతుంది. అలానే పెయింట్ కూడా ట్యాంక్కి అంత ప్రాపర్గా స్టిక్ అవ్వదు. కాబట్టి మీరు కొనుక్కున్న బైక్కి పెయింట్ క్వాలిటీ అనేది ఎంత బాగుంది, ఒరిజినాలిటీగా ఉందా డూప్లికేట్గా ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 7th ఇంపార్టెంట్ పాయింట్, మీరు కొనుక్కున్న బైక్ లుకింగ్ వైజ్ చూడడానికి ఎంత ప్రాపర్ స్టాక్ కండిషన్లో ఉంది, ఆ బైక్లో ఎలాంటి వాల్యుబుల్ మోడిఫికేషన్స్ జరిగాయి, ఆ బైక్లో ఎలాంటి గలీజ్ మోడిఫికేషన్స్ జరిగాయి, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొనుక్కున్న బైక్ అయినా అమ్మే బైక్ అయినా సరే లుకింగ్ వైజ్ చూడడానికి ఎంత ప్రాపర్ స్టాక్ కండిషన్లో ఉంటే, ఎంత బాగుంటే మీకు అమ్మేటప్పుడు రేటు మంచిగా వస్తుంది, కొనేటప్పుడు కూడా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది వాల్యుబుల్ మోడిఫికేషన్ చేస్తారనమాట. అలాంటి వాల్యుబుల్ మోడిఫికేషన్స్ చేశారనుకోండి బైక్ లుకింగ్ వైజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అప్పుడు కూడా మంచి రేట్ వస్తుంది. కొంతమంది ఏంటంటే గలీజ్ మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ వెహికల్ స్టైలింగ్, డిజైన్, దాని క్యారెక్టర్ ఏంటంటే పూర్తిగా కంప్లీట్గా నాశనం చేసే విధంగా మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి మోడిఫికేషన్స్ ఉన్నాయనుకోండి మీరు కొనుక్కున్న బైక్లో రేట్ అనేది తగ్గించేయండి. లేదు మీరు కొనుక్కున్న బైక్ లుకింగ్ వైజ్ చూడడానికి ప్రాపర్ స్టాక్ కండిషన్లో ఉందనుకోండి మంచి రేట్ అనేది మీరు పెట్టొచ్చు, ఓకేనా. సో ఇందాక నేను మీతో చెబుతూ వాల్యుబుల్ మోడిఫికేషన్ అని చెప్పాను కదా, వాల్యుబుల్ మోడిఫికేషన్ అంటే ఇదే. నా బైక్ పాత ఓనర్ ఈ బైక్లో డిస్క్ మోడిఫికేషన్ చేయించారు. ఒరిజినల్ ఎస్కాట్ సెట్ అనమాట. దీన్ని మనం సెకండ్ హ్యాండ్లో మోడిఫికేషన్ చేయించాలంటేనే 10,000 వరకు అవుతుంది. అదే మనం కొత్త వాటిని కొన్ని మోడిఫికేషన్ చేయించాలంటే ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మీరు కొనుక్కున్న బైక్లో ఎలాంటి వాల్యుబుల్ మోడిఫికేషన్స్ ఉంటే రేట్ అనేది పెరుగుతుంది, గలీజ్ మోడిఫికేషన్స్ ఉంటే రేట్ అనేది మీరు ఈజీగా తగ్గించేయండి, ఓకేనా. నెక్స్ట్ 8th పాయింట్ వైజ్ టైర్స్ కండిషన్ చెక్ చేయండి. బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయా టైర్స్ లేవా, అరిగిపోయాయా, వాటిని చెక్ చేసుకోండి. సో ఇది కామన్గా చెక్ చేసే థింగ్. అలానే 9th పాయింట్ వైజ్ సస్పెన్షన్ చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ క్వశ్చనింగ్ ఎలా ఉంది, ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఆయిల్ సీల్స్ లీక్ అవుతున్నాయా, బెండ్ ఉందా, ఫోర్క్ స్టంప్ అనేది బాగుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. అలానే ఫోర్ కపుల్ కూడా బాగుందా లేదా, ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలానే 10th పాయింట్ వైజ్ బైక్లో ఎలక్ట్రికల్స్ అన్నీ పనిచేస్తున్నాయి లేవా, లైక్ హార్న్, కన్సోలు, సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్, బ్యాటరీ ఇవన్నీ పనిచేస్తున్నాయి లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 11th ఇంపార్టెంట్ పాయింట్, బైక్లో 2D పంప్ ఉందా లేదా. 2D పంప్ లేకపోతే బైక్ ప్రైస్ అనేది మీరు తగ్గించండి. ఒకవేళ 2D పంపు ఉందనుకోండి, ఆ 2D పంపు పనిచేయాలి. పనిచేసినప్పుడు మీరు రేట్ అనేది పెంచండి. 2D పంపు ఉంది కానీ పనిచేయట్లేదు అనుకోండి, రేట్ అనేది తగ్గించండి. ఎందుకంటే 2D పంపు మీరు సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా సరే 4,000 వరకు ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు బై చేసే వెహికల్కి 2D పంపు ఉండాలి, అది పనిచేయాలి. 2D పంపు లేదనుకుంటే రేటు తగ్గించండి. 2D పంపు ఉంది బట్ ఏంటంటే అది పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు రేటు తగ్గించాలి. అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కొనుక్కున్న బైక్ అనేది యాక్సిడెంట్ కండిషన్లో ఉందా, నాన్ యాక్సిడెంట్ కండిషన్లో ఉందా, అది కూడా చెక్ చేసుకోండి. అలానే బాగా డెంట్స్, స్క్రాచెస్, ట్యాంక్ మీద సొట్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా చెక్ చేసుకోండి. అలానే బైక్లో రస్టింగ్ కండిషన్ ఎంతవరకు ఉంది, రస్టింగ్ లేదనుకోండి ఓకే, బాగా రస్టింగ్ ఉందనుకోండి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఫైనల్ 12th ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇంజిన్. ఏ వెహికల్కైనా మెయిన్ హార్ట్ ఇంజినే కాబట్టి దాన్ని ఎలా చెక్ చేయాలో క్లియర్గా చెప్తాను. సో మీరు బైక్ ఇంజిన్ని బాగా దగ్గరికి వెళ్ళి అన్ని యాంగిల్స్లో చూడండి, ఎక్కడైనా ఆయిల్ లీక్స్ ఉన్నాయా లేవా అని. ఆయిల్ లీక్స్ ఉంటే అదొక మైనస్. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా ఛాంబర్ బ్రేకేజెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. కొంతమంది ఏంటంటే ఛాంబర్స్ బ్రేక్ అయినప్పుడు వాటిని ఏదో ఒక జోగాడు చేసి పెయింట్ అయితే వేసేస్తూ ఉంటారు. అవి కూడా మీరు ఉన్నాయా లేవా ఇంజిన్ కింద చూసుకోండి. అలానే ఇంజిన్ సిరీస్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బైక్ కార్బొరేటర్ పైన మేడ్ ఇన్ జపాన్ ఉంది కదా. కొంతమంది ఏంటంటే జపాన్ కార్బొరేటర్స్ ఉంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఇది ఒకటి చెక్ చేసుకోండి.
అలానే కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ సిరీస్ కనిపిస్తుంది E3 అని. సో నా బైక్ ఇంజిన్ వచ్చేసి E3 సిరీస్ ఇంజిన్ అనమాట. ఇలా మోడల్ని బట్టి సిరీస్లు అయితే ఉంటాయి. లైక్ మీరు బయట మార్కెట్స్లో వింటూనే ఉంటారు G1, G2, G3 బోర్ కిట్లు అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే సిరీస్లు అనమాట. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో నెంబరింగ్ కూడా ఉంటుంది 40L00 132 CM³ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కొనుక్కున్న బైక్లో బోర్ కిట్ అనేది ఒరిజినల్ ఉందా డూప్లికేట్ ఉందా అనేది బయట నుంచి మనం చూసి అయితే చెప్పలేం. ఇంజిన్ ఓపెన్ చేస్తేనే అది డూప్లికేట్ బోర్ కిట్టా ఒరిజినల్ బోర్ కిట్ అనేది మనకు తెలిసింది. అయితే మీకు ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు బయట నుంచి చూసే అది ఒరిజినల్ బోర్ కిట్టా డూప్లికేట్ బోర్ కిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను RX100 బైక్ ఒకటి డూప్లికేట్ బోర్ కిట్ ఉన్నది యూజ్ చేశాను అనమాట. అలానే మిగతావి ఒరిజినల్ బోర్ కిట్ ఉన్న వాటిని యూజ్ చేశాను కాబట్టి ఆ తేడా అనేది నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సౌండ్. ఫస్ట్ పాయింట్ ఇంజిన్ సౌండ్. డూప్లికేట్ బోర్ కిట్లు ఇంజిన్ సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఒరిజినల్ బోర్ కిట్లు ఇంజిన్ సౌండ్ అనేది తక్కువ ఉంటుంది. డూప్లికేట్ బోర్ కిట్లు ఏంటంటే టక 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 అని చెప్పి చాలా హోర్ సౌండ్ వస్తుంది అనమాట. సో అలా వచ్చిందంటే అది డూప్లికేట్. సెకండ్ది వచ్చేసి సైలెన్సర్ సౌండ్. ఒరిజినల్ బోర్ కిట్లో సైలెన్సర్ సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది. ఒక ప్రాపర్ RX సిరీస్ బైక్ ఎలాగా సౌండ్ రావాలో అలా వస్తుంది అనమాట ఒరిజినల్ బోర్ కిట్లో. అదే డూప్లికేట్ బోర్ కిట్లో సైలెన్సర్ సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఈ తేడా మీకు తెలియాలంటే అసలు ఒరిజినల్ బోర్ కిట్ ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుంది, సైలెన్సర్ సౌండ్ ఎలా వస్తుందో మీకు తెలిస్తేనే ఈ తేడా ద్వారా మీరు కనిపెట్టవచ్చు. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ బోర్ కిట్ సౌండ్ ఎలా వస్తుంది, ఇంజిన్ సౌండ్ కానీ సైలెన్సర్ సౌండ్ కానీ ఎలా వస్తుందో మీరు తెలుసుకుంటే డూప్లికేట్ అనేది ఈజీగా మీరు కనిపెట్టవచ్చు. అలానే థర్డ్ పాయింట్ వచ్చేసి మైలేజ్. డూప్లికేట్ బోర్ కిట్లో మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. ఒరిజినల్ బోర్ కిట్లో మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఒక RX100 బైక్ ఎంత మైలేజ్ ఇవ్వాలో అంత అనేది ఒరిజినల్ బోర్ కిట్లో వస్తుంది కానీ డూప్లికేట్ బోర్ కిట్లో రాదు. ఫైనల్గా మెయిన్ 4th పాయింట్ వచ్చేసి పికప్. అదే ఒరిజినల్ బోర్ కిట్లో ఇనిషియల్ పికప్ కానీ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. RX బైక్స్ గురించి మనకు తెలిసింది కదా, పికప్కి పెట్టిన పేరు. లిటరలీ ఎప్పుడెప్పుడు వీలు కొడదామని చూస్తూ ఉంటాయి. వీళ్ళు అగ్రెసివ్గా థ్రాటల్ ఓపెన్ చేసినా క్లచ్ ఓపెన్ చేసినా సరే వీల్ అనేది ఈజీగా కొట్టేస్తాయి. అంత పికప్ ఉంటుంది ఈ RX బైక్స్లో. ఇక ఈ 135 బైక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ పికప్ ఉంటాయి అనమాట. సో ఒరిజినల్ బోర్ కిట్లో పికప్ బాగుంటుంది, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. డూప్లికేట్ బోర్ కిట్స్లో పికప్ కానీ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఏముండదు. ఈ 4 పాయింట్స్ మీరు చెక్ చేసుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అది డూప్లికేట్ బోర్ కిట్టా ఒరిజినల్ బోర్ కిట్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే మీ బైక్ కొనుక్కున్న ఓనర్ని అడగండి అది ఒరిజినల్ బోర్ కిట్టా డూప్లికేట్ బోర్ కిట్టా, స్లీవ్డా అన్స్లీవ్డా, ఇది కూడా అడగండి. వాళ్ళు చెప్తారు జెన్యూన్ పర్సన్స్ అయితే. చెప్పలేదంటే నేను చెప్పిన 4 పాయింట్స్ బట్టి మీరు చెక్ చేసుకోండి. సో క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే బైక్ ఇంజిన్ అనేది బోర్కి వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే జనరల్గా 2 స్ట్రోక్ బైక్స్లో వైట్ స్మోక్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. బైక్ ఇంజిన్ బోర్కి వచ్చింది అనేది ఎలా కనిపెట్టాలంటే ఇంజిన్ సౌండ్ అనేది హోరుగా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. హెవీ సౌండ్ అనేది టకటకమని వస్తూనే ఉంటుంది అనమాట. అలాగే హెవీ సౌండ్ అనేది కంటిన్యూగా హోరుగా వస్తుందంటే ఆ బైక్ ఇంజిన్ బోర్కి వచ్చినట్టు గుర్తు. జనరల్గా వెన్ కంపేర్ టు 4 స్ట్రోక్ ఇంజిన్స్ 2 స్ట్రోక్స్లో ఏంటంటే ఇంజిన్ కాంపోనెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ బైక్ ఇంజిన్ లోపల టెన్షనల్ అని క్యాంప్ చైన్లు వాల్స్ అని చెప్పి ఇలాంటివి ఏమి ఉండవు. చాలా రాగా ఉంటుంది అనమాట. అందుకే ఇది 135cc అయినా సరే 4 స్ట్రోక్ 200cc బైక్కి సమాధానం చెప్పగలదు. అంత పికప్ పర్ఫార్మెన్స్ ఇది ఇవ్వగలదు. మంచి దమ్మున్న ఇంజిన్స్ అనమాట 2 స్ట్రోక్స్ అనేవి. పేరుకి ఇది 135cc అయినా సరే లైక్ NS200 డ్యూక్ 200 లాంటి బైక్స్ని కూడా ఈజీగా బీట్ చేయగలదు. అంత పికప్ పర్ఫార్మెన్స్ ఇంజిన్స్లో ఉంటాయి. అందుకే 2 స్ట్రోక్ బైక్స్కి చాలామంది లవర్స్ ఉంటూనే ఉంటారు. నెక్స్ట్ అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బైక్ని నేను 1 లక్ష ప్లస్ ప్రైస్ పెట్టి కొన్నానని చెప్పాను కదా, అంత ప్రైస్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండటం. ఈ బైక్ అనేది పరివాహన్ వెబ్సైట్లో ఉంటుంది. అలానే దీనికి లైఫ్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ నేమ్ ట్రాన్స్ఫర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బైక్ని నేను వేరే వాళ్ళకి అమ్మినా ఈ బైక్ అనేది వాళ్ళ పేరు మీదకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈ బైక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాకు క్యాట్ సైలెన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఈ బైక్లో ఒక సైలెన్సర్ కనిపిస్తుంది కదా, ఇది ఒరిజినల్ సైలెన్సర్ కాదు, దీనికి క్యాట్ సైలెన్సర్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాట్ సైలెన్సర్ మీరు బయట మార్కెట్లో ఒరిజినల్ది కొనాలంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. అదే ఓపెన్ క్యాట్ అంటే మోడిఫికేషన్ చేస్తే దాని ప్రైస్ 20,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. అలాంటి సైలెన్సర్ నాకు ఈ బైక్తో పాటు వచ్చింది. అదొక బెనిఫిట్. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఆ డిస్క్ మోడిఫికేషన్. చెప్పే కదా ఎస్కాట్ ఒరిజినల్ కిట్తో మనం మోడిఫికేషన్ చేయించాలంటే సెకండ్స్లో 10,000 వరకు కాస్ట్ అవుతుంది. సో నాకు బైక్తో పాటు వచ్చింది కాబట్టి అదొక బెనిఫిట్. అలానే వెహికల్ కండిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంది. అలానే ఈ బైక్ అనేది మ్యాక్సిమం స్టాక్ కండిషన్లోనే ఉంది. సో ఇవన్నీ మనం బ్యారీ చేసుకొని ప్రైస్ అనేది 1 లక్ష ప్లస్ వరకు పెట్టడం జరిగింది. అలానే ఈ బైక్లో నేను ఇంకొన్ని మోడిఫికేషన్స్ అయితే చేపిస్తున్నాను. అయితే ఈ బైక్లో కంప్లీట్గా మోడిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు కానీ కొన్ని అయితే చేపించాను, ఇంకొన్ని అయితే జరుగుతున్నాయి. అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తా.
ఇంకోటి ఇక్కడ 5 స్పీడ్ ఫుల్ మీటర్ కిట్ అయితే వేయించడం జరిగింది. ఈ ఫుల్ మీటర్ కిట్ కాస్ట్ వచ్చేసి 3700 వరకు అయింది. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా RX టైగర్ స్విచ్ కిట్, దీని కాస్ట్ ఒక 500 వరకు ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది వేయించాను అనమాట. ఇక్కడ నుంచి నేను బైక్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు. జనరల్గా ఈ బైక్ ఏంటంటే హ్యాండిల్ లాక్ కింద ఉంటుంది కదా, ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టంలో ఇక్కడ నుంచి హ్యాండిల్ లాక్ మనం చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1300 వరకు అయింది. అలానే ఇక్కడ మీరు ఇంజిన్ అబ్జర్వ్ చేస్తే ఈ ఇంజిన్ కవర్స్ అనేవి దీనికి కావు, RX కింగ్ కవర్స్ దీనికి వేపించాను. వీటి కాస్ట్ వచ్చేసి 5000 వరకు అయింది. అందుకే పైన హెడ్ కవర్కి కింద చాంబర్ కవర్స్కి పెయింట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో పెయింట్ అయితే వేపించలేదు, వేపిస్తాను. వేపిస్తే ఇంకా లుక్ అనేది చూడడానికి బాగుంటుంది అనమాట. ఈ RX కింగ్ కవర్స్ ఏంటంటే ఫ్లవర్ టైప్లో ఉంటాయి చూడడానికి, చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది బైక్కి. సో ప్రాపర్గా పెయింట్ అనేది హెడ్కి కూడా అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి పెరుగుతుంది. సో అందుకే వీటిని వేపించాను. వీటి కాస్ట్ వచ్చేసి 5000. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా ఓమేష్ కంపెనీకి సంబంధించిన క్రాష్ గార్డు, దీని కాస్ట్ వచ్చేసి 1300 వరకు ఉంటుంది. ఇదేంటంటే చాలా వెయిట్ ఉంటుంది, ప్లస్ అంత ఈజీగా రస్టింగ్ అయితే పట్టదు ఈ క్రాష్ గార్డు. ఇది ఒకటి వేపించాము. అలానే ఈ మీటర్ సెట్ 3700 అని చెప్పాను కదా, ఇది ప్రికాల్ కంపెనీకి సంబంధించింది. ఇది కూడా వెండర్ మేడ్ అనమాట, చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రికాల్ అని ఉంది, కింద చూపిస్తున్నాను చూడండి. సో ఇది వెండర్ మేడ్ అంటే ఒరిజినల్ అనమాట. మీకు బయట అయితే ఇంకా తక్కువగా దొరుకుతాయి, అవి చీప్, ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఈ గ్లాస్ అనేది. అలానే ఈ మీటర్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వవు. సో ఈ ప్రికాల్ కంపెనీ అనేది ఒరిజినల్, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక RX బైక్ కొనుక్కునేటప్పుడు లేదా ఒక 2 స్ట్రోక్ బైక్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ చెక్ చేయాలని చెప్పి క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. జనరల్గా ఈ RX బైక్స్ అనేవి మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో మంచి కండిషన్లో మంచి బైక్ కొనుక్కోవాలంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది క్వైట్ కామన్. తక్కువ ప్రైస్లో మీకు ఎవరైనా సేల్ చేస్తున్నారంటే మాత్రం జాగ్రత్త పడండి. ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని అప్పుడే మీరు బైక్ అనేది తీసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామందికి అయితే ఈ బైక్స్ వాల్యూ అయితే తెలియదు. సో మీ దగ్గర బైక్ ఉంటే మాత్రం అంత ఈజీగా అమ్ముకోకండి, ఎందుకంటే దొరకవు. ఇవేంటంటే యాంటిక్ పీస్లు అనమాట, చాలా రేరు. సో ఈ బైక్ అయితే నేను సేల్ చేయను. దీన్ని 4 స్పీడ్ నుంచి 5 స్పీడ్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే 5 స్పీడ్కి కన్వర్ట్ చేస్తే ఇంకా బైక్ పర్ఫార్మెన్స్ పికప్ అనేది పెరుగుతుంది. సో ఆ మోడిఫికేషన్ కూడా ఒకవేళ నేను చేస్తే మాత్రం మీకు చూపిస్తాను. ప్లానింగ్ అయితే ఉంది, అప్పుడు ఎలా చేయాలి ఏంటో క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.